శ్రీమన్నారాయణ. కుంభరాశి యొక్క రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశికి అధిపతి శనేశ్వరుడు. శని కుంభరాశిలోనే సక్షేత్రంలోనే ఉన్నాడు. నైసర్గికంగా పాపి అయినా కానీ జన్మలగ్నంలో కుంభరాశిలో ఉండడం వల్ల ఏలినాడు శని ప్రభావం కొంత ఉన్నా కానీ, ఇవి రెండు నెగిటివ్ ఉన్నా కానీ, మళ్ళీ ఆ కుంభరాశికి అధిపతి శనే కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏమీ ఉండదు కుంభరాశి వాళ్లకు శని వల్ల. సరే, ఏలినాడు శని ప్రభావం కొంత ఉంటుంది. ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కొంత ఉన్నా కానీ అవి పెద్దగా ప్రభావవంతంగా ఉండవు. శుభకరంగా క్షేమంగానే చూస్తాడు కుంభరాశి వాళ్లను శని ఈ మాసమంతా కూడా. తర్వాత ద్వితీయ స్థానంలో ధనస్థానంలో రాహు సంచారము, చంద్రుని యొక్క సంచారం, ఇది కొంత ధన నష్టాలు కలిగించే అవకాశం ఉంటుంది. రాహు నైసర్గికంగా శని ఇచ్చేటువంటి ఫలితాలనే రాహు ఇచ్చినా కానీ రాహుతో ఉన్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఆ చంద్రునికి షష్టాధిపత్యం, కుంభరాశికి అయినటువంటి షష్టాధిపత్యం రావడం వల్ల, ఆ చంద్ర రాహు సమాగమం వల్ల వ్యవహార విషయంలో కానీ ధన విషయంలో కానీ ధన నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావడం ఉంటుంది. దూర ప్రయాణం వల్ల ధన వ్యయము సహజంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అనుకోనేటువంటి ధన నష్టాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి రాహు వాళ్ళ చంద్రుని వల్ల. ఇకపోతే అర్ధాష్టమ గురువు అంటే వృషభంలో గురు సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి కూడా ఈ ధన నష్టమే కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధనాధిపతి, లాభాధిపతి అయినటువంటి గురువు అర్ధాష్టమంలో ఉండడం వల్ల వ్యవహార నష్టాలు, అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరకపోవడము, కార్యాలన్నీ కూడా పోస్ట్ పోన్ చేయాల్సి రావడం, వాయిదా వేయాల్సి రావడం, తర్వాత ముఖ్యంగా ఎక్కడ లేనటువంటి సోమరితనం ఏర్పడుతుంది. అంటే పనులు చేయబుద్ధి కాకపోవడము, పోస్ట్ పోన్ చేయడము, సోమరితనం ఏర్పడుతుంది కుంభరాశి వాళ్ళకి ఈ గురు సంచారం వల్ల. ఈ భాద్రపద మాసంలో ముఖ్యంగా కుటుంబ విషయాలలో, కుటుంబ కలహాలకు, కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలకు అవకాశం కలిగిస్తాడు గురువు కుంభరాశి వాళ్లకు. తర్వాత ఇక పంచమ స్థానంలో 5వ స్థానంలో ఉన్నటువంటి కుజ సంచారం, అంటే తృతీయాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల నైసర్గికంగా పాపి అయినా కానీ పంచమ స్థానం కోణస్థానం కాబట్టి కుజుడికి అది శుభ స్థానము. అయితే అది శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా ఆ కోణస్థితిలో ఉన్నటువంటి గ్రహం కాబట్టి అది పాపగ్రహం అయినప్పటికీ కూడా సంతాన విషయం లోపల విద్యార్థులకు, విద్యారంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా చాలా చాలా శుభయోగాల్ని కలిగిస్తాడు కుజుడు అక్కడ మిథునంలో ఉండి, పంచమ స్థానంలో ఉండి. ఇంకా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, తర్వాత ఈ పాడి పరిశ్రమ సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు లాభాలు కలిగిస్తాడు కుజుడు కుంభరాశి వాళ్లకు. తర్వాత సప్తమ స్థానంలో బుధ సంచారం వల్ల కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. వ్యవహార లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, వివాహం కాని వారికి వివాహం స్థిరపడేటువంటి అవకాశం ఈ కుంభరాశి వాళ్లకు బుధుడు కలిగిస్తాడు సప్తమంలో ఉన్న కారణంగా. అందున ఆ బుధుడు పౌర్ణిమ తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్ళినా కానీ అది పాపస్థానం అయినప్పటికీ కూడా అది ఉచ్చస్థితి కాబట్టి బుధునికి పౌర్ణిమ తర్వాత కూడా వచ్చేటువంటి 15 రోజుల ఏదైతే కాలం ఉందో భాద్రపద మాసం అంతా కూడా దాదాపుగా బుధుని వల్ల, శని యొక్క మిత్రుత్వం వల్ల, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి పరస్పర మైత్రి వల్ల కూడా వీళ్లకు వ్యవహార లాభాలు సంపూర్ణంగా జరుగుతాయి.
ఏ పని చేపట్టినా కానీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కుంభరాశి వాళ్ళు ఈ భాద్రపద మాసం అంతా కూడా. ఇకపోతే అష్టమ స్థానంలో కేతువు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో రాహు అనుకూలుడైనా కానీ కొంతవరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా వాహన ప్రయాణ విషయాల లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేయకుండా ఉంటే మంచిది కుంభరాశి వాళ్ళు ఈ భాద్రపద మాసం అంతా కూడా. డ్రైవర్ని పెట్టుకునే ప్రయాణం చేస్తే బాగా ఉంటుంది. ఇంకా మహామృత్యుంజయ హోమాన్ని, ఆయుష్య హోమాన్ని చేయించుకునేటువంటి అవకాశం ఉంటే చేయించుకోవాలని సూచించడం జరుగుతుంది కుంభరాశి వాళ్లకు. ఎందుకంటే అష్టమ కేతువు కొంచెం ఆరోగ్య సంబంధంగా భయ ఆందోళన కలిగిస్తుంటాడు. కాబట్టి మహామృత్యుంజయ హోమాన్ని, ఆయుష్య హోమాన్ని చేయించుకోవాల్సిందిగా సూచిస్తూ, ఇకపోతే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు నైసర్గికంగా శుభుడు, శనికి, కుంభరాశికి అధిపైన శనికి మిత్రుడు కాబట్టి స్త్రీ మూలకమైనటువంటి ధనలాభాలు, భార్య మూలకమైనటువంటి ధనలాభాలు, భర్త మూలకమైనటువంటి ధనలాభాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యవహారాలన్నీ కూడా ఏ పని చేపట్టినా కానీ కుంభరాశి వాళ్ళకి శుక్రుడు సంపూర్ణంగా సహకరిస్తాడు. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, విద్యార్థులందరికీ కూడా చాలా చాలా శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు శుక్రుడు ఈ మాసమంతా కూడా. ఓవరాల్గా చూసుకుంటే కేవలం ఒక కేతు మాత్రం తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా, 8 గ్రహాలన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్లకు చాలా చాలా శుభ ఫలితాలను ఇస్తారు. ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఉన్నా కానీ కేవలం కేతు యొక్క ప్రభావం, దుష్ప్రభావమే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మహామృత్యుంజయ మంత్ర జపాన్ని చేస్తూ మహామృత్యుంజయ హోమాన్ని, ఆయుష్య హోమాన్ని చేయించుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.